ఈ సమాచారంలో వల్ల సోషల్ మీడియా వల్ల కొన్ని నాకు బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను చూసినప్పుడైతే మా విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా చాలా దూరాలు జరిగేది. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతాల్లో, మహారాష్ట్రలో చాలా చాలా ఘోరాలని ఈరోజు పేపర్లో చూసాం. 36 మంది దళితులు చంపారు, బీప్లాలో చంపారు, బెంచ్లో చంపారు, ఇంకెక్కడో చంపారు. పేపర్లో చదివితే ఏంది ఇలా జరుగుతుంది? రణబీర్ సేన, ఆ సేన, ఈ సేన, క్షత్రియ సేన, ఇంకేమి రకరకాల ఆర్మీలు, ప్రైవేట్ ఆర్మీలు దళితులను అణచివేసి చంపేసి వాళ్ళని కంట్రోల్ చేసేవారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండేవి. ఆ తర్వాత కొంచెం తగ్గడానికి కారణం అది పాజిటివ్ నెగిటివ్ అనేది సంఘ నాయకులు రీసెర్చ్ స్కాలర్స్ దాన్ని ఆలోచించాలి. నా దృష్టి అయితే అది పెద్ద వెలుగుబాటు కాదు, దాన్ని ఇంకో రకంగా ఆపరేట్ అవుతా ఉన్నది. ఆ హింస అనేది వైరస్ తుపాకులు పెట్టి కాల్చకుండా ఇంకో రకమైన హింస జరుగుతూ ఉంది.